హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ల్యాండ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. నేను మీ నిత్యశ్రీ. ఈరోజు నేను ఏఐతో ఒక స్టోరీ తయారు చేశాను. ఎలా ఉందో వినండి. ఇది పిచ్చుక కాకి కథ. అనగనగా ఒక ఊరిలో ఒక పిచ్చుక ఉండేది. ఆ పిచ్చుక అమాయకురాలు. మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు ఉండేవి కావు. అది చాలా మంచిది. ఒకరోజు పిచ్చుకకు కాకుల గుంపు ఒకటి పరిచయమైంది. ఆ కాకుల గుంపుతో పిచ్చుకకు స్నేహం కూడా ఏర్పడింది. పిచ్చుక స్నేహితులు పిచ్చుకకు ముందే చెప్పాయి, ఆ కాకులు మంచివి కావు, వాటితో స్నేహం చెయ్యొద్దు అని. కానీ ఆ పిచ్చుక తన తోటి స్నేహితుల మాటలు వినిపించుకోలేదు. ఒకరోజు కాకుల గుంపు ఆహారానికి వెళ్తూ పిచ్చుకను కూడా రమ్మని పిలిచాయి. అప్పుడు పిచ్చుక ఎక్కడికి, ఎందుకు అని కూడా అడగకుండా అమాయకంగా ఆ కాకుల గుంపుతో వెళ్ళిపోయింది. వాటిని గుడ్డిగా నమ్మేసింది. కాకులు పొలానికి వెళ్ళి అక్కడ మొక్కలన్నిటినీ పొడిచి పాడు చేస్తున్నాయి. పిచ్చుకకు ఏం చేయాలో తెలియక అటు ఇటు ఎగురుతుంది. ఇంతలో ఆ పొలం రైతులు పరిగెత్తుకు వచ్చి పెద్ద కర్రతో కాకులను కొట్టడం మొదలుపెట్టారు. కాకుల గుంపుకు ఇది అలవాటే. అవి తుర్రున ఎగిరిపోయాయి. పిచ్చుక రైతుకు దొరికిపోయింది. బాబాయ్ బాబాయ్, నా తప్పు ఏమీ లేదు. నేను అమాయకురాలిని. నేనేమీ చేయలేదు. నన్ను వదిలేయండి అని బతిమాలింది. నీతి ఏమనగా, మంచివారు చెడ్డవారితో స్నేహం చేస్తే మంచివారిని కూడా చెడ్డవారని అనుకుంటారు.